ముందుగా 1/2 కిలో పల్చని అటుకులను తీసుకుని జల్లించుకోవాలి. ఇందులో పిండిలా ఉండేదంతా రిమూవ్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ పై వెడల్పాటి పాత్రను పెట్టుకుని అటుకులను కొంచెం కొంచెంగా వేయించుకోవాలి. జస్ట్ వేడి చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అరకప్పు పల్లీలు, 1 స్పూన్ ఆవాలు, అరకప్పు పుట్నాల పప్పును వేసుకుని వేయించుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో ఉంచి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, కరివేపాకు, 1 స్పూన్ కారం, 1 వెల్లుల్లిపాయి, 1 స్పూన్ జీలకర్రను దంచి వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడిని వేసుకొని మసాలాలు మాడకుండా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న అటుకులను వేసుకొని మసాలాలు చక్కగా పట్టేలా కలుపుకోవాలి. ఈ విధంగా చక్కగా అన్నీ కలిసిన తర్వాత మరొకసారి స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేడి చేసుకోవాలి. ఈ విధంగా క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత స్టోర్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చొరవ రెడీ.